హాయ్ వర్స్, నేను డాక్టర్ ఎంజెడ్ఏఎస్ కరీ ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. నేను మగవాళ్లలో అంగస్తంభన తగ్గిన, సింగారంలో పవర్ తగ్గిన, రాడ్లాగా ఉన్న అంగము, రౌతులాగా ఉండాల్సిన అంగము దూదిలాగా మారిన, మెత్తగా ఉన్న, వానపాములాగా మారిన, అంటే సింగారంలో సామర్థ్యం తగ్గిన అన్నిటికీ నేను చూస్తానండి. మా దగ్గర చక్కటి శాశ్వత పరిష్కారము, మీకు మళ్ళీ దాంపత్య జీవితంలో రాణించే శక్తి యునాని మందులతో తిరిగి పూర్వ వైభవం, పాత యవ్వనం తిరిగి వచ్చేస్తుందండి. ఏ అడ్డంకులు లేకుండా, ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఏ సర్జరీ లేకుండా, ఏ ఇబ్బందులు రాకుండా మీరు గతంలో ఉండాల్సిన ఎంత ఉందో పవరు, అంత పవరు మీ అంగంలో, టైమింగ్ అన్నీ తిరిగి వచ్చేస్తాయి. ఇవాళ నా టాపిక్ వచ్చేసి హస్తప్రయోగం వల్ల అంగంలో అంగం ఆకారంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఒకటి, బాగా రాపిడి చేసుకునే వరకు అంగం లోపల ఉన్న రక్తనాళాలు ఎండోథీలియల్ టిష్యూస్ ఉంటాయి, దాంట్లో బ్లడ్ వచ్చి నిండిపోతుంది. సస్టైండ్ అయ్యి మనం సింగారంలో పాల్గొన్నంతసేపు దాంట్లో బ్లడ్ నిండి ఆగి ఉంటుంది, సస్టైండ్ అయ్యి రిటైన్ అయ్యి ఉంటుంది. అక్కడ ఆగకుండా ఆ సెల్స్ పాడవుతాయి హస్తప్రయోగం వల్ల. అక్కడున్న మజిల్స్ వీక్ అవుతాయి, ముందు గ్లాన్స్ ఉన్న భాగం సెన్సిటివ్గా మారుతుంది. కొన్ని సందర్భాల్లో చూడండి, ఇలా ఉండాల్సిన అంగము ముందు ఎంతలా ఉందో వెనక కూడా అంతే ఇలా ఉండాలి, గర్త్ అంతే ఉండాలి, ఆ కంటిన్యూటీ ఇలా ఉండాలి, చక్కగా ఉండాలి. ఇక్కడ ఉన్న రూట్ ఆఫ్ ది పెనిస్ దగ్గర ఎంతలా ఉందో గ్లాన్స్ దగ్గర కూడా అంతేలా ఉండాలి. హస్తప్రయోగం చేసుకునే వాళ్ళలో ఏమవుతుందంటే, ఈ ముందు భాగం లా ఉంటుంది, ఇలా వెనకాల రూట్ ఆఫ్ ది పెనిస్ దగ్గర ఈ మూలం దగ్గర సన్నబడుతుంది. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకే లెవెల్ ఉండాలి. ఈ లెవెల్ ఇలా ఇక్కడ దాకా అలాగే ఉండాలి. ఇలా ఇక్కడ చూడండి, ఇక్కడ గర్తు బాగుంది, వెడల్పు ఇక్కడ సన్నగా రూట్ ఆఫ్ ది పెనిస్ దగ్గర ఇక్కడ మూలం దగ్గర వచ్చి సన్నగా అయిపోయింది. ఈ హస్తప్రయోగం 13 సంవత్సరాల నుంచి మొదలుపెట్టాడు, కొట్టి 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 ఏమవుతుంది, ఈ భాగం సన్నబడుతుంది. అప్పుడు ఇలా ఉండాల్సిన అంగం, ఇలా నిలబడాల్సిన అంగం కిందికి వస్తుంటుంది. ఎందుకంటే ఇక్కడ మజిల్స్ పాడైపోయాయి, ఇక్కడ కావాల్సిన పట్టు లేదు, పట్టుతత్వం తగ్గింది, కిందికి వచ్చేస్తుంటుంది. ఈ భాగం పలచబడంగానే ఇటు బలం తగ్గుతుంటుంది. అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో ఈ పరిస్థితి ఏర్పడుతుంది. లేదా కొందరు బోర్లో పడుకొని అంగానికి ఆ పరుపుతో, బెడ్తో, దేంతో రాపిడి చేసి, లేకుంటే కొందరికి స్తంభం మీద ఎక్కి ఆ అంగానికి బాగా రాపిడి చేసుకుంటూ పైకి ఎక్కుతూ, లేదా బెడ్ మీద రాసుకుంటూ భావి ప్రాప్తి పొందుతుంటారు. వాళ్ళకు కూడా రూట్ ఆఫ్ ది పెన్నిస్ పాడైపోయి వీనోజెనిక్ అనే ఏడి అనే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే సమస్య, మజిల్స్ వీక్ అయిపోయి అంగం వంకరైపోవటం, సన్నబడిపోవటం, అంటే శృంగారంలో రాణించకపోవటం, బెడ్ మీద డీలా పడిపోవటం, సామర్థ్యం తగ్గిపోవటం, భార్య ముందు నామోషిగా ఒక బలహీనుడిగా మిగిలిపోవటం, దేనికి పనికి రాకుండా, సంతానానికి కూడా పనికి రాకుండా భార్య ఫీల్ అయ్యేంత మనం కిందికి దిగజారిపోతుంటాం. ఆ దృష్టిలో అంగంలో దమ్ము, స్ట్రెంగ్త్ ఉన్నప్పుడే మన దాంపత్య జీవితం బాగుంటుంది. అంగం ఆకారం బాగున్నప్పుడే మన దాంపత్య జీవితం బాగుంటుంది. అంగం ఆకారం బాగున్నప్పుడే దూసుకుపోయే శక్తి ఇందులో ఉంటుంది. అంగం ఆకారం ముందు నుంచి వెనక వరకు ఒకటే లెవెల్గా ఉండాలి, సెన్సేషన్గా పెరగకుండా ఉండాలా, అంగం చిక్కిపోకుండా ఉండాలా, షింక్ కాకుండా ఉండాలా. కొన్ని సందర్భాల్లో పొత్తి కడుపు బాగా పెద్దగా అయిపోయి అంగం రిట్రాక్ట్ అయిపోతుంది, చిన్నగా అయిపోతుంది, తాంబేలు తలలాగా పోయి కూర్చుంటుంది లోపల. అంగం ఇలా లాగితేనే బయటకు వస్తుంది, లేకుంటే రాదు. ఇవన్నీ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒక మగవాడికి సెక్స్ చేయాలంటే కొందరికి అంగం సెన్సిటివ్గా ఉంటుంది, కొందరికి చిన్నగా ఉంటుంది, కొందరికి చక్కగా అయిన అంగం వంకరైపోతుంది, కొందరికి పెద్దగా ఉన్న అంగం చిన్నగా అయిపోతుంది. మంచి సెన్సేషన్ అంగం హైపర్ సెన్సిటివ్గా మారుతుంది, సెన్సిటివ్ పెనిస్గా మారుతుంది. ఇవన్నీ కొందరికి పైరోని డిసీజ్, అంగం వంకరైపోతుంది, షుగర్ ఉన్న వాళ్ళకు కూడా వంకరైపోతుంటుంది. ఈ అన్ని సమస్యలకు మా దగ్గర చక్కటి పరిష్కారం. పెద్దగా ఉన్న అంగం చిన్నగా అయిపోయినా,
ఈ రూట్ ఆఫ్ ది పెనిస్ చూశారు కదండి, ఈ సైజు మళ్ళీ ట్రీట్మెంట్తో, మా యునాని ట్రీట్మెంట్తో మళ్ళీ ఇక్కడ చూస్తాను చూడండి, మళ్ళీ ఈ సైజు వచ్చేస్తుంది. యునాని వైద్యంతో మళ్ళీ ఈ సైజ్ ఎంత ఉందో, ఈ సైజ్ ఎంత ఉందో, మళ్ళీ ఈ సైజ్ ఎంత ఉందో, ఈ సైజు వచ్చేస్తుంది తిరిగి. ఇక్కడ ఏం చేస్తారు, యునాని తైలాలు తిలాలు పెడితే మళ్ళీ పాత సైజ్ వచ్చేస్తుంది. మళ్ళీ మీ నిలకడ, మీ సస్టైన్డ్, దాంట్లో బ్లడ్ రిటర్న్, మీరు దూసుకుపోయేంత శక్తి, భార్యకు మెప్పించే శక్తి మన అంగంలో తిరిగి వస్తుంది. పూర్తి యవ్వనం తిరిగి వస్తుంది. డౌట్ లేకుండా, పత్యం లేకుండా మీరు సమస్యతో బయటపడవచ్చండి. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. తప్పులు మానవ సహజం, మానవుడు చేస్తుంటాడు. తప్పులు సరిదిద్దుకొని మనం పెళ్ళిళ్ళు చేసుకోవాలా. పెళ్ళిళ్ళు అయిపోయాక కూడా మీకు ఇబ్బందులు ఉంటే నాకు సంప్రదించండి. అంగం సైజ్ పాడైపోయినా, ఆకారం పాడైపోయినా, దాన్ని వెనక భాగం రూట్ ఆఫ్ ది పెన్నిస్ పాడైపోయినా, లేదా అంగం సెన్సిటివ్గా మారినా, అంగం వంకరైపోయినా, పైరోని డిసీజ్ వచ్చిన చక్కటి పరిష్కారం శాశ్వతంగా బయటపడొచ్చండి. మీరు విన్నారు కదండి. మీలో ఎవరికి ఇట్లాంటి సమస్యలు ఉంటే వరల్డ్ వైడ్గా మీరు లోకాన దేశాన ఏ మూలాన ఉన్నా నాకు సంప్రదించవచ్చు. కన్సల్టేషన్ తీసుకొని, లేదా దగ్గరలో ఉంటే నేరుగా కలిసి ఈ సమస్యతో ట్రీట్మెంట్ తీసుకొని బయటపడవచ్చండి. అప్పటి వరకు సెలవు.